పబ్లిక్ గురించి కాదు. మనం సేవ్ ఉండాలంటే హెల్మెట్. లైసెన్స్ లేదు అడుగుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. మేము ఆల్రెడీ రోజు ఫైన్ కొడుతున్నాము. హెల్మెట్ లేకపోతే టక్కటా కొడుతుంది. మీకు ఎవరు తెలియదు. మీకు తెలియకుండా కూడా ఫోటోలు వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ బండి మీద జమ అవుతున్నాయి. మళ్ళీ వసూలు చేస్తున్నాం. మళ్ళీ కంపల్సరీ తప్పదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ ఇవ్వాల్సిందే. దగ్గర పెట్టుకోండి. పేపర్ లేకుండా కనీసం ఫోటోలోనే పెట్టుకోండి. ఫోటో లైసెన్స్ అది చూస్తాను. దాంట్లో క్లియర్ ఉంటుంది. మాకు ఈ వ్యవసాయం చేయమంటే సార్ హెల్మెట్ పని చేయదు, మేము గంట అన్ని చేయాలి తప్పదు. చెప్పండి. సరే ఒక ఉదాహరణ చెప్తా. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, ఇట్లా పోతున్నావు, ఇట్లా పోతున్నావు జన్మనైనా నువ్వు ఊళ్ళో పోతున్నావు, పొలం పోతున్నా చెప్పకండి. నేను చెప్పి మీ గురించి నేను మొన్న పడ్డా వాళ్ళు కుక్కడం వచ్చి కంపల్సరీ చేసి కట్టాల్సింది. ఇంకేమైనా మైనర్ పిల్లలకు బండి ఇవ్వకండి. మీరు బండి ఇచ్చి మాకు దొరికిరాకు 25,000 రూపాయలు జుర్మానా. రూపాయి 2 రూపాయలు కాదు, 25,000 ప్లస్ బండి ఎవరైతే ఇస్తారో ఇచ్చిన మీద కూడా చేసేవాళ్ళు. మరి మేము చేస్తే మైనర్ ఇచ్చిన బండి ఎవరైతే ఆదాయం మీద కూడా చేస్తాం. ఖచ్చితంగా ఆడపిల్లలు కానీ మోసలేదు కానీ మైనర్కి మాత్రం బండి ఇవ్వకండి. అది 100%. మీరు విడకుండా మేము విడము సార్. మాకు కొడితేనే కూడా మేము వదలం. అది గుర్తెట్టుకుంటాం. మైనర్